క్యాట్లో తీర్పు మీకు అనుకూలంగా వచ్చిన తర్వాత కూడా చివరి దాకా మీరు రేపు రిటైర్ అవుతారనగా ఈరోజు పోస్టింగ్ ఇవ్వటం, దాని వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నారా లేకపోతే జవహర్ రెడ్డి సొంత పైత్యమా, చివరిలో కూడా జగన్ మెప్పు పొందామని బాధ అనిపించిందా అప్పుడు? జవహర్ రెడ్డి సొంత పైత్యం అక్కడతో మొదలవలా, అంతకు ముందే సివిల్ సర్వీసెస్ రూల్స్లో అన్ని చోట్ల స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, ఒక ప్రొవిజన్ ఉంటుంది. FR56 FR57 ఏదో ఉంటుంది. 25 ఏళ్ళు 30 ఏళ్ళు సర్వీస్ అయిన తర్వాత ఎవరన్నా సరిగ్గా పెర్ఫామ్ చేయకపోతే వాళ్ళని ఏకపక్షంగా అసలు రిమూవ్ చేసేయచ్చు. దాని మీద ఎంక్వైరీ అది కూడా అక్కర్లా. ఆ ప్రొవిజన్ ఉపయోగించి తను డిస్మిస్ చేయించడానికి ట్రై చేశాడు జవహర్ రెడ్డి. చేసి దానికోసం ఒక సీనియర్ ఆఫీసర్, అంటే ఎంత చేసినా రేపు పొద్దున మళ్ళీ కోర్టులో నిలబడదని చెప్పి ఎవరో ఒక సీనియర్ ఆఫీసర్ తోటి ఒక ఎంక్వైరీ చేయించినట్టు, ఒక రిపోర్ట్ తీసుకున్నట్టుగా కాగితాలు ఉండాలిగా. అందుకని నాకంటే సీనియర్ ఆఫీసర్ ఒక ఆయన ఉంటే ఆయన్ని పిలిచి, మీరు ఇది చేసి పెట్టండి, సీఎం వాంట్స్ ఇట్, మీరు చేసి పెడితే మీకు తర్వాత సర్వీస్లో ఎక్స్టెన్షన్ ఇస్తాం, వేరే మెయిల్ చేస్తాం, ఎక్స్టెన్షన్ ఇస్తాం, మీకు ఇల్లు ఇస్తాం, బంగ్లా ఇస్తాం హైదరాబాద్లో, అది ఇది ఇస్తాం అని చెప్తే ఆయన ఆలోచించి, నేను ఎప్పుడు ఈ లైఫ్లో ఇట్లాంటివి చేయలేదా, మీరు కేసు నా ముందు పెట్టండి, దానిలో ఉన్న వాస్తవాలను బట్టి నేను రిపోర్ట్ ఇస్తాను, ఫలానా రకంగా రిపోర్ట్ రాస్తానని నేను చెప్పలేను, మీరు ఇచ్చిన దాంట్లో మెటీరియల్ ఉంటే మాత్రం నేను రాస్తా, మెటీరియల్ లేకపోతే రాయను అన్నాడు. అవి అట్లా కుదురుతుంది, మాకు కావాల్సిన రకంగా రాయాలి కదా అని చెప్పి ఆయనకి చేస్తామన్న మెయిల్ చేయకపోగా ఆయన రెగ్యులర్గా సర్వీస్లో రావాల్సినవి కూడా రాకుండా ఎగ్గొట్టారు. దానికి మళ్ళీ ఆయన 6 నెలలు ఫైట్ చేసుకుని తెచ్చుకోవాల్సి వచ్చింది. పేరు చెప్తారా? వద్దులే ఎందుకు. సో అంత ప్రయత్నం చేశాడు జవహర్ రెడ్డి. జవహర్ రెడ్డి 1990లో ఇద్దరం ఒకే రోజున ఆగస్టు 19వ తారీఖున మసూరి అకాడమీలో జాయిన్ అయ్యాం. ఇంత సుదీర్ఘమైన స్నేహం ఇది ఒక బ్యాచ్మేట్ పట్ల అతను చేసింది. ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు నేను నిజంగా తప్పుడోండి అయితే ఓకే తీసుకున్నా పర్వాలా, అదే నేను ఎదవని తప్పుడాన్ని అవినీతి పరుణ్ణి అయితే ఎలాంటి పని చేసినా నేనేం తప్పు పట్టను, ఎందుకంటే నీ ధర్మం నువ్వు నిర్వర్తించేవరా. ఒక బ్యాచ్మేట్ పట్ల ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం అతనికి అతనే సమాధానం చెప్పుకోవాలి.